హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో అయితే ఆగాకరకాయతో ఫ్రై ఎలా చేద్దాం, అది కూడా ఉల్లి ముద్ద పెట్టుకొని మరెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడైతే నేను 1/2 kg ఆగాకరకాయ అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి, 2 సైడ్లు కట్ చేసుకొని అలానే మీదన ఉన్న కొద్దిగా లైట్గా ఇలాగ చేసుకుంటే మన ఫ్రై అనేది బాగా వస్తుంది, చేదు లేకుండా. ఇప్పుడు చూడండి, వీటిని ఇదైతే కొద్దిగా మీడియం సైజు ఉన్నాయన్నమాట. మీరు కనుక చిన్నవి తీసుకుంటే 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా మీడియం సైజు ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలానే అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసుకొని మరలా మంచి వాటర్ వేసుకొని వీటిని అయితే ఇప్పుడు కొద్దిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీటిని డైరెక్ట్గా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఇందులోనే కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 70% అయితే మనం ఇక్కడ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక 6-7 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం, దాల్చిని, 2 లవంగాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టమాటో అయితే కట్ చేసుకొని వేసుకొని వీటిని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, మెత్తని పేస్ట్ కాదు, నార్మల్గా పేస్ట్ చేసుకొని ఈలోపు చూడండి, ఇవి అయితే మన 70% అయితే బాయిల్ అయిపోయి ఈ మాత్రం బాయిల్ అయితే చాలు. మనం ఫ్రై చేసుకున్నాడు ఇంకా కాస్త బాయిల్ అవుతుంది. చూడండి, వీటిని తీసుకొని ప్లేట్లో అయితే తీసి వాటర్ అంతా పంపి ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లి ముద్దనైతే ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలన్నమాట. చూడండి, కొద్దిగా వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ ఆగాకరకాయలు అయితే ఇందులో వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఈ మసాలా ముద్ద ఈ ఆగాకరకి బాగా పట్టించుకునేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్, కారం మీ ఇష్టం అండి. ఇక్కడ ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది కర్రీ లాగా కాక అలాగా ఫ్రై లాగా కాకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోండి, కింద ఏమైనా అంటుకుంటుంది. మసాలా అనేది బాగా వేగిపోవాలన్నమాట. అలానే చూడండి, కలుపుకొని వేయించుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇలానే ఒక 10 మినిట్స్ అయితే ఇలానే వేయించుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాలు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మూత తీసి మరలా కొద్దిగా కలుపుకోవాలి, అడుగు ఏమైనా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇది లో ఫ్లేమ్లో బాగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. బాగా ఫ్రై అయితే ఈ కర్రీ రైస్లో చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మూత తీసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలాగే ఫ్రై చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అన్నమాట. ఇలానే ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. అందరూ ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.